కూర్చున్నందుకు ఇంతగా మొదలు చేసుకుంటున్నాను. ఏ యోగ్యత ఏ అర్హత లేని నాకు మన దేవుడు ఏర్పరిచినందుకు కృతజ్ఞతలు చేస్తున్నాను. అత్యున్నతమే కాకుండా ఏ పదవి చెప్పండి, నేను ఉన్నాను, ధైర్యంగా ఉండండి, అందరూ ఉన్నామని సహోదరులు అలాగే ఆశ్రదేశ ధైర్యం బట్టి నిండగానికి కొద్దిగా చేస్తున్నాను. శిష్యులు ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము 40-41 చదువుతున్నాను. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. ప్రార్థించుకున్నాము. మహాపరిశుద్ధుడు మహాకృపగల మా పేపర్ల తండ్రి, మీ ఘనమైన అశేషం చేసుకుంటున్నాం కదా. నా తండ్రి యేసయ్య, ఈ 4వ మాట ధ్యానిస్తున్నగా తండ్రి యేసయ్య, నన్ను నీ ఆత్మ నుంచి దయచేసి నడుచున్నాను తండ్రి. విలుచున్న నాకు తండ్రి, చెప్పుచున్న నాకు విలుచున్న తండ్రి సంఘానికి ప్రభావ నేను తోడుగా నడిపించి ప్రభావ నీ వాక్యంలోని తండ్రి యేసయ్యమని మన ఆత్మీయ సత్యాలను మనం ఎదిగి అటు విధంగా జీవించి అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధంగా ప్రార్థించుకుంటున్నాను తండ్రి. సిలువలో పలికిన ప్రభువైన యేసుక్రీస్తు వారు 7 మాటలు పలికినప్పుడు ఆయన హృదయాన్ని మనము ఒక కిటికీలాగా మనము గుర్తించగలం, చూడగలం ఆయన హృదయాన్ని. అలాగే దేవుని యొక్క ప్రేమ మనం అర్థం చేసుకోవాలంటే మనం తప్పకుండా ఆ శిలువ దగ్గరికి మనం వెళ్ళవలసిన వారే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఈ 4వ మాటగా ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట విన్నప్పుడు ఆయన హృదయం ఎటువంటిది, ఆయన ఎట్లాంటి వాడు, ఆయన హృదయాన్ని మనం బాగా గుర్తించగలం. ఆయన యొక్క ప్రేమ తీవ్రతను మనము ఈ 4వ మాట ద్వారా మనం అర్థం చేసుకోగలం. ఆయన పేరు తీవ్రత ఎందుకు అంటున్నానంటే, మనము చూసుకున్నట్లయితే మనకి సినాప్టిక్ గాస్పెల్స్ ఐడియా ఉంది కదండి. మత్తయి, మార్కు, లూకా సువార్త, వీటిని మనము సినాప్టిక్ గాస్పెల్స్ అంటాం. అయితే ఈ మొదటి 3 మాటలు, ఆఖరి 3 మాటలు ఐదర్ ఆఫ్ దీస్ సినాప్టిక్ గాస్పెల్స్ అంటే ఏదో ఒక సువార్తలో ఇది ఉన్నట్టుగా లిఖించబడినట్టుగా చూస్తున్నాము. కానీ ఈ 4వ మాట మాత్రము మత్తయి సువార్త 27:45-46కి, అలాగే మార్కు సువార్త 15:34 అధ్యాయంలో దీన్ని రాసినట్టు మనం గమనిస్తున్నాము. అంత మాత్రమే కాకుండా ఇది తీవ్రత ఎందుకు అన్నానంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పగించినప్పటి నుంచి ఆయన సిలువలో ప్రాణం విడిచినంత వరకు శారీరకంగా ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఆయన మోసినట్లు మనం చూస్తున్నాం. ఆయన కొడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్ము వేశారు, ఆయన తిట్టారు, కొట్టారు. ఆయన బాధ భరించలేక చుట్టుపక్కల ఉన్న స్త్రీలు వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు అంటారు కదా, మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని దేవుడు చెప్తారు. అంటే అంత మొత్తం శరీరంగా అన్ని అవమానాలు, అన్ని నిందలు, అన్ని మోసినా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వచ్చిన కార్యాన్ని ఆయన నెరవేర్చడానికి చూశారు. కానీ ఆయన ఎక్కడ బిగ్గరగా కేకలేసినట్లు, ఎక్కడ మనము ఆయన బాధపడినట్లు మనం చూడలేదు. కానీ ఆ 4వ మాట మాట్లాడుతున్నప్పుడు తెలుసు, ఆయన బాధపడినట్లు మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క పరిశుద్ధత, ఈ 2 ఢీకొన్నప్పుడు, అంటే ఈ 2 కొలైనప్పుడు, తండ్రి యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క పరిశుద్ధత, ఈ 2 ఢీకొన్నప్పుడు వచ్చిన బిగ్గర కేక వలనే మానవ లోకానికి మనకి విమోచన దొరికినట్టు మనం చూస్తున్నాం. ఆ కేకనే మనం ధ్యానం చేసుకున్నాం ప్రేమ దేవుని సంగమా. మనం ఒక్కసారి ఆ సిచ్యువేషన్ చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఉదయం 9 గంటలకి శిలువపైకి ఎక్కించినట్టు చూస్తున్నాము. అయితే అదేవిధంగా 6 నుంచి 9 లోపు, అంటే 6 o'clock to 9 o'clock ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువను మోసుకుంటూ గోల్గొతా కొండకు వచ్చినట్టు మనం గమనిస్తున్నాం. 9 నుంచి 12 గంటల వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు 9 to 12 మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాటలు ఆయన తండ్రికి ప్రార్థన చేస్తారని చూస్తున్నాం. అది మన సహోదరులు చెప్పారు. అలాగే పక్కన దొంగతో ఆదరణకరణ మాటగా చెప్తున్నారు. అలాగే కింద ఉన్న తన తల్లికి కొడుకు గురించి చెప్తున్నారు దేవుని సంఘటన. 9 నుంచి 12 వరకు ఈ 3 మాటలు పలికినట్టు మనం చూస్తున్నాం. సిస్టర్ మళ్ళొకసారి మత్తయి సువార్త 27:40 చదవండి సిస్టర్. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి చీకటి. చాలా సిస్టర్ 12 గంటల నుంచి 3 గంటల సమయంలో ఒక విచిత్రమైన సంఘటన మనకి చోటు చేసుకున్నట్టు మనం గమనించగలం. ఆ దేశమంతటా, ఆ లోకమంతటా చీకటి కమ్మింది అని ఇక్కడ రాయబడడం జరిగింది. అసలు చీకటి ఎందుకు కమ్మింది? ఈ చీకటి కమ్మడం వల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం ఒక్కసారి మనము చూద్దాం ప్రేమ దేవుని సంఘం. ఒకటో నిజంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మానవ పాపము నిమిత్తము మానవ పాపము తన పైన ఎక్కించుకున్నట్టు మనం చూస్తున్నాము.
అంత మాత్రమే కాకుండా మానవులకి ప్రతినిధిగా, అంటే మానవులందరికీ ఒక రిప్రజెంట్ చేస్తూ ఆయన శిలువ పైన ఎక్కడానికి, శిలువ పైన చనిపోవడానికి ఆయన ఇష్టపడినట్టు చూస్తున్నాం. అది ఏ పాపం ఎరగనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పాపిగా గుర్తించబడ్డారు, ఆ పాపిగా ఎరగబడ్డారు. ఆ పాపిగా గుర్తించడం వలన సృష్టి తనని చూడలేకపోయింది. సృష్టి అంటే ప్రసవ వేదన పడిందంట. ప్రభువైన యేసు సృష్టికర్త ఆ విధంగా ఉండడం వల్ల సృష్టి ఏంటంటే ప్రసవ వేదన పడిందంట. సృష్టి ఒక్కసారి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వచనం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా ములుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి అంతా ప్రసవ వేదన పడిందంట. సృష్టి అంతా మనం కూడా పరిశుద్ధంలోకి రావాలని కోరుకుందంట. సో ప్రసవ వేదన సృష్టికర్త ఈ విధంగా బాధపడుతుంటే ఈ విచిత్రమైన సంఘటన కూడా వెళ్తుంటే, ఈ కష్టమైన పరిస్థితులకు వెళ్తుంటే సృష్టి అంటే చీకటి కమ్మిందంట. అది ఒక రీజన్ గా మనం చెప్పుకోవచ్చు. ప్రియమైన నిజంగా రెండో రీజన్ గా మనం చూసుకున్నట్లయితే, ఇది తండ్రి అనే దేవుడు కుమారుని వైపు చూడలేదు అనడానికి ఒక నిదర్శనంగా ఇది మనం చూడడానికి ఉంటుంది. ఆయన మౌనంగా ఉండడానికి ఒక నిదర్శనంగా ఉంది అని చెప్పుకుంటారు సంగమా. ఒకసారి మనం గమనించినట్లయితే గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తుండగా ఆయన తట్టుకోలేని పరిస్థితిలో ఉంటుండగా తండ్రి అయిన దేవుడు దేవదూతను పంపించి అతన్ని బలపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఒక్కసారి లూకా సువార్త 22వ అధ్యాయము 42-43 ఒకసారి చదవండి సార్. లూకా సువార్త 22:42-43 వచ్చింది. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచును. ఏ కుమారుడైనా ఎటువంటి కష్ట స్థితిలో ఉన్నా సరే తండ్రి ఆ కుమారుడిని బలపరచడం చూస్తారు, ఆ కుమారుడికి ఆదరకర్తగా ఉండాలని చూస్తారు. కానీ ఇప్పుడు చూస్తున్న పరిస్థితిలో మేము దేవుని సంగమా, తండ్రి దేవదూతని పంపలేదు సరే కదా, ఆయన కూడా కుమారుడు వైపు చూడలేనట్టుగా మనం గమనిస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఆయన చూడడానికి కూడా ఇష్టపడలేదంటే మనం గమనిస్తున్నాం. ఇది మనము రెండవ రీజన్ గా మనం చెప్పుకోవచ్చు. మనకు రెండో భాగంలోకి వెళ్తే ఏలి ఏలి లామా సబక్తా, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికినట్లు మనం చూస్తున్నాం. అక్కడ ఉన్న ప్రజలందరూ దేవుని సిలువేస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏలిని పిలుస్తున్నారని వాళ్ళకున్న జ్ఞానంతో వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు నా దేవా అని తన తండ్రిని పిలుస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. ఇక్కడ మనం ఒక త్రిత్వాన్ని చూడొచ్చు. దేవుని సంగమా, కుమారుడు ఉన్నాడు, నా దేవా అంటే తండ్రి, నా దేవా అంటే పరిశుద్ధాత్ముడు, కింద కుమారుడు ఉన్నాడు. ఇది ఒక మన త్రిత్వంగా మనం చూడగలుగుతాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే ఒక తండ్రి మీద, హీఈస్ వెరీ కాన్ఫిడెంట్. నా దేవుడు నన్ను ఎప్పుడు విడవడు, ఎడబాయడు, ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేస్తాను కాబట్టి ఆయన నన్ను విడవడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి చెప్పినట్లుగా చూస్తున్నాం. ఒక్కసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చదవండి సిస్టర్. నన్ను పంపిన వాడు నాకు తోడే ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రి మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే, ఎప్పుడు నా తండ్రి నన్ను విడవడు, ఎడబాయడు అని. ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ మీకు షేర్ చేయాలని ఆశపడుతున్నాను దేవుని సంగమా. ఫిన్నీ ఒక లాస్ట్ 1-2 years బ్యాక్ పేరెంట్స్ టీచర్స్ మీట్ జరుగుతున్నప్పుడు ఒకసారి పిలవడం జరిగింది. సో నేను మా స్కూల్లోకి వెళ్తూ పిల్లల మధ్య నుంచి నవ్వడం మొదలుపెట్టాను. అక్కడ చిన్నపిల్లలందరూ జాన్ వాళ్ళ ఫాదర్, ఫిన్నీ వాళ్ళ నాన్న అన్నట్టుగా నన్ను ప్రశ్నిస్తున్నారు. నాకు అర్థం కాలేదు ఎందుకు అలా చెప్పారనేది. కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైన పరిస్థితి ఏంటంటే, ఫిన్నీ వాళ్ళ స్కూల్లో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పారంటే, మా నాన్న ఎప్పుడు టైంకి వెళ్ళిపోతాడు ఆఫీస్కి, ఆయన స్పైడర్ మ్యాన్ లో ఎగురుకుండా వెళ్ళిపోతాడు, ఆయన కారు పైకి ఎగిరేసుకుంటూ వెళ్ళిపోతాడు అన్నయ్య. అంటే ఆ పిల్లవాడికి ఉన్న కాన్ఫిడెన్స్, అంటే నా తండ్రి టైం రీచ్ అవుతాడు, ఎక్కడికి వెళ్తాడు టైం రీచ్ అవుతాడు కాన్ఫిడెన్స్ ఆ చిన్న పిల్లవాడి మనస్తత్వంలో ఉంది. అదేవిధంగా చూసుకునే ప్రేమ దేవుని సంగమా, ఇక్కడ యేసుక్రీస్తు వారు తన తండ్రి పట్ల ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నాకు దేవుడికి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను కాబట్టి నా దేవుడు నన్ను ఎప్పుడు వదలడు, ఎడబాడిన కాన్ఫిడెంట్ లో ఉన్నాడు. కానీ అదే కాన్ఫిడెన్స్ లో ఉన్న దేవుడికి ఒక్కసారి దేవుడు వదిలేశాడు అనే ఫీలింగ్ కలిగినప్పుడు, ఎడబాటు కలిగినప్పుడు ఆయన తట్టుకోలేని మనం చూస్తున్నాం. ఆ బాధ ఆయన వర్ణించుకోలేని చూస్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాయి. మన సహోదరులు ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది, బట్ స్టిల్ ఒకసారి మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఒక కుటుంబంలో
తల్లి తండ్రి ఇద్దరు కుమారుడు ఒక కుమార్తె ఉన్నారండి. కుమారుడు చిన్న కుమారుడు ఆఖరి కుమారుడు స్కూల్ నుంచి వస్తుంటే దారిలో కుక్క పిల్ల కనిపిస్తే దాంతో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ కుక్క పిల్ల కుమారుడిని లైట్ గా కలిసింది. ఒక 2 days కుక్క పిల్ల. సరే కుమారుడు ఇంటికి వచ్చేసి తన తండ్రితో చెప్పాడు ఇలా జరిగిందని. అసలు తండ్రి ఏం చేశారంటే హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ అన్నారు ఏం పర్లేదు, ఒక టీటీ ఇంజెక్షన్ సరిపోతుంది, ఏం పర్లేదు, సో మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని కుమారుడికి చెప్పడం జరిగింది. సో టీటీ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కుమారుడు ఇంటికి వచ్చేసాడు, తండ్రి ఇంటికి వచ్చేసాడు. సరిగ్గా 1 నెల తర్వాత తండ్రి ఒక విచిత్రమైన సంఘటన, అంటే ఒక విచిత్రమైన ప్రవర్తన కుమారుడు గమనించడం మొదలుపెట్టాడు. ఆ కుమారుడు నీళ్ళని చూసి భయపడడం మొదలుపెట్టాడు. ఎక్కువ గాలి వస్తే అక్కడ ఉండలేకపోవడం గమనించాడు. సరే తండ్రికి భయం వేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్తే వేరే హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్ అంట కుమారుడికి ర్యాబిస్ వచ్చింది, భయంకరమైన వ్యాధి ర్యాబిస్ వచ్చింది. కనుక మీరు ఏం చేయండి అంటే డైలీ ఒక 10 రోజుల వరకు డైలీ తీసుకురండి, పిల్లవాడికి నేను ఇంజెక్షన్స్ ఇచ్చి పంపిస్తాను, ఏం పర్లేదు, విల్ బి క్యూర్డ్ అన్నట్టుగా చెప్పాను. సో ప్రతిరోజు పిల్లవాడిని తీసుకెళ్తూ తండ్రి తీసుకెళ్తున్నాడు, ఇంజక్షన్ తీసుకొస్తున్నాడు. సో పిల్లవాడు ఇంటికి వచ్చేసి చక్కగా ఆడుకుంటున్నాడు. సో పిల్లవాడు ఒక మైండ్ సెట్ ఏమైపోయిందంటే నేను హాస్పిటల్కి వెళ్తాను, ఇంజక్షన్ ఇస్తాను, నేను ఇంటికి వచ్చేస్తాను. సో ఈ కాన్ఫిడెన్స్ పిల్లవాడికి ఉంది. సో అలా 10వ రోజు వచ్చేసరికి డాక్టర్ అన్నారంట ఇది ఇంకా ముదిరిపోయిందండి, చాలా ఫైనల్ స్టేజ్ లో ఉంది. పిల్లవాడు కనుక ఒకవేళ మీ కుటుంబంలో ఎవరికైనా కానీ ఆయన చిటికన వెళ్ళి తగిలినా, ఆయన గోరు తగిలినా, లేకపోతే ఆయన సలైవా మీకు అట్టినా ఇది ర్యాబిస్ అందరికీ వచ్చేస్తుంది. సో ఇది చాలా భయంకరమైన వ్యాధి. మా హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డు ఉంది, ఐసోలేషన్ వార్డులో ఉంచండి అని తండ్రికి డాక్టర్ చెప్పాడంట. తండ్రి తట్టుకోలేని పరిస్థితి, కుమారుని వదిలి రాలేడు, కుమారుని తీసుకొని ఇంటికి రాలేడు. ఇంటికి తీసుకొస్తే తన మిగతా కుమార్తెలకి అలాగే తన భార్యకి అది ర్యాబిస్ వస్తుందన్న భయం. కుమారుని ఎలా వదిలేశాడంట ఐసోలేషన్ వార్డులో. కుమారుడు ఏడుస్తున్నాడంట, నానా టైం అయిపోయింది, మన ఇంటికి వెళ్ళిపోవాలి కదా, నేను ఇంటికి వెళ్ళి ఆడుకోవాలి కదా, నానా వెళ్ళిపోదాం, నాకు ఇంజక్షన్ ఇచ్చేసరి బయటికి వెళ్ళిపోదాం అన్న కిటికీల నుంచి పిలుస్తాడంట కుమారుడు. తండ్రి చూస్తున్నాడు కానీ ఏం మాట్లాడలేకపోతున్నాడు. తండ్రికి కళ్ళనీళ్ళు కారిపోతున్నాయి, కుమారుడికి చెప్పాలా వద్దా అని. అలా కుమారుడు పిలిచి నానా నన్ను ఎందుకు వదిలేస్తున్నావు, నన్ను ఎందుకు తీసుకెళ్ళట్లేదు, ఏమైంది? ఆ ఆవేదనతో పిల్లవాడు ఆక్రోషిస్తున్నాడంట, ఏడుస్తున్నాడంట, బిగ్గరగా కేక వేస్తున్నాడంట. ఆ కేక వేసిన కుమారుడు ఇంకొక ఒక నెల రోజులు బతకాల్సిన కుమారుడు 2వ రోజు 3వ రోజు చనిపోయాడంట. అంటే ఫిజికల్ గా కుమారుడు ఇంకా బతకగలడు, ర్యాబిస్ ఉన్నప్పటికీ ఇంకా బతకగలడు, కానీ ఆ మనోవేదన ఆ కుమారుడు తట్టుకోలేకపోయాడంట. ఆ కుమారుడు తట్టుకోలేక చనిపోయాడంట. సో ఇదే విధంగా ప్రేమ దేవుని సంగమ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత మనోభావానికి గురైనట్లు మనం చూస్తున్నాం. దేవుడు అసలు ఎందుకు అలా చేశాడని ఒకసారి మనం ఆలోచిస్తే, కుమారుడు తండ్రిని ప్రశ్నిస్తున్నాడు, నా దేవా నన్ను ఎందుకు వదిలిపెట్టావు అని దేవుడిని తండ్రిని ప్రశ్నిస్తున్నాడు. ఆ సమాధానము దేవుడు చెప్పాలని కుమారుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా, లేదా మనమందరం తెలుసుకోవాలని దేవుడు లేఖనాల్లో పొందుపరచాలి? ఒకసారి చూద్దాం. ఒకసారి సిస్టర్ గల్తీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనం. సిస్టర్ గల్తీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. మ్రాను మీద వేలాడిన ప్రతి ఒక్కరు శాపగ్రస్తుడు అని వేలాడబడి ఉంటుంది. సంగమా ప్రాణం మీద ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళు వేలాడుతారు, ఆయన శాపగ్రస్తులుగా గుర్తిస్తున్నారు. అలాగే సిస్టర్ ఒకసారి కీర్తనలు 51:5-11 వచనాల వరకు ఒక్కసారి మనం చూద్దాం. కీర్తనలు 51 అధ్యాయం 5-11. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, ఆంతర్యంలో నాకు జ్ఞానం తెలియజేయదువు. నేను పవిత్రుడు ఉన్నట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముకుడకు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. 5 వచనం. 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 5 వ
ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా మనం శాపగ్రస్తుడు మాన మీద వేలాడు ప్రతి ఒక్కరు శాపగ్రస్తుడు అని చెప్పినట్టు మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ కీర్తనలో చూసుకుంటే నేను పాపంలో పుట్టినవాడు, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించినట్టు పాపంగా ఉన్న వాడిని పరిశుద్ధాత్మ తోసివేస్తాడని ఇక్కడ లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. మనకు కలిగిన తండ్రి నీతి గల తండ్రి, నీతి గల న్యాయాధిపతి మనం అర్థం చేసుకోవచ్చు. మేము దేవసంగా మా పాపంగా ఉన్నాడు కాబట్టి తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆనాడు ఆదం అవ్వ తప్పు చేశారు, ఏదైనా తప్పు నుంచి పంపించబడ్డారు, వదిలేయబడ్డారు. అలాగే కయ్యూను పాపం చేశాడు, దేశం దిమ్మదిగా వెళ్ళిపోవని తండ్రి చూస్తున్నాం. సంసోను పాపం చేశాడు, వెళ్ళిపోవని చెప్తున్నాడు. అలాగే చూస్తే అందుకని పాపం చేసిన వాళ్ళు ఎవరు దేవుడు క్షమించడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నిమిత్తం మన పాపం ఆయన మీద వేసుకుని ఆయన పాపిగా నిలబడ్డాడు కాబట్టి తండ్రి ఆయన చేయి విడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కసారి సిస్టర్ మన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు. 2 కొరింథీయులకు 10వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు. మమ్మును మేము నీ ఎదుట తిరిగి మెప్పించుకుంటలేదు కానీ హృదయమునందు అతిశయపడక పైరూపమునందు అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారం కలుగువలనని మా విషయమై మీకు అతిశయ కారణం కలిగించుచున్నాము. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానం పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవుడితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాము. ఎందుకనగా మనం ఆయనకు దేవుడికి జరిగినట్లు పాపం మెరుగని ఆయన మన కోసం పాపంగా చేశాడు. పాపం మెరుగని ఆయనని మన కోసం పాపంగా చేసి మనకి పాప విమోచన కలగజేసినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆనాడు చూసుకుంటే మనము ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయెల్ బయటకు తీసుకొస్తున్నప్పుడు 10 తెగలు దేవుడు తీసుకొస్తారు. ఆ 9వ తెగ తర్వాత 10వ తెగ ఏంటి అంటే ఇశ్రాయేలు గొర్రె పిల్లని తీసుకుని దాని రక్తం వధించి ఆ రక్తం గుమ్మంలోకి రాసుకున్నట్లయితే మరణ దూత వచ్చినప్పుడు వాళ్ళు చంపకుండా వేరే వాళ్ళు చంపేస్తుంది. అదే విధంగా అక్కడ మేము దేవుని సంగమ 3 గంటల చీకటి తర్వాత యేసుక్రీస్తు వారు ఈ లోకంను మోసుకునే పాపం మోసుకోబడ్డ ఒక దేవుని గొర్రె పిల్లలాగా మనకి కనపడ్డట్టు చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు మన నిమిత్తము మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని ఆయన వధించబడిన ఒక గొర్రె పిల్లలాగా ఆయన చనిపోవడం జరిగింది. ఆ రక్తం ద్వారా మనందరం కడగబడి మనందరం పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడినట్లు మనకి తెలుసుకుంటాం. ప్రేమ దేవుని సంగమం అదే చూసుకున్నట్లయితే ప్రేమ దేవుని సంగమ మనందరం పరిశుద్ధులుగా మనం మార్చబడ్డాం. తిరిగి మనం పాపస్థితిలోకి వెళ్తున్నాం. మనం చేసిన పాపములు, మనం చేసిన కార్యములు తిరిగి ప్రభువుని మనం శివను మోస్తున్న వాళ్ళగా మనం మోస్తున్నట్టు మనం చూస్తున్నామా? ఒకసారి ప్రశ్నించుకున్నాం. ఒకవేళ ఎంతో నువ్వు పాపిగా ఉన్నట్లయితే ఒక్కసారి గుర్తు చేసుకో. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ నా నిమిత్తము ఆయన తన రక్తంను మనకి క్రయధనంగా పెట్టారు. కనుక ఒకవేళ పాపం చేసినట్లయితే ఇప్పటి నుంచి మనం మార్చుకుందాం. ఆ దేవుడికి ఇష్టమైనగా మనం జీవితం ఇచ్చిన వాక్యం దేవుడికి దీవించి ఆశ్రయించారు. మనం 5వ పాఠంలో